సివిఆర్ ఓం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాల కార్యక్రమానికి స్వాగతం. కార్తీక మాసం పవిత్రమైన మాసం. పావన నది స్నానాలతో, తీర్థయాత్రలతో, శివదామోదర ప్రత్యేక పూజలతో ఊరు వాడ భక్తి పారవస్యంతో మోక్ష మార్గంలో తరిస్తుంటారు. ముఖ్యంగా హరిహరుల క్షేత్రాలు భక్తజన సంద్రంతో అలరవుతాయి. ఈ కార్తీక మాసం అనేది పర్వదినాల శుభ సమయంలో ఆచరించవలసిన పూజ నియమాలు కావచ్చు, విధి విధానాలు కావచ్చు, వ్రత విధుల గురించి తెలియజేసేందుకు ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీమాన్ రొంపిచర్ల యోగానంద లక్ష్మీ నరసింహాచార్యులు ఉన్నారు. వారిని అడిగి అనేక విషయాలు అయితే తెలుసుకుందాం. వారి ద్వారా మరెన్నో విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. ఈ కార్తీక మాసంలో ఏ పుష్పాలు శివార్చనలో ప్రాధాన్యవిగా మనం భావిస్తామంటే అతి ముఖ్యమైనవిగా మనం ఎలా భావించవచ్చు? అయితే అమ్మ ఈ కార్తీక మాసంలో శివారాధనగా చేస్తారు. దానివల్ల దోషం ఏం కాదు, చేయకూడదనేటువంటి నియమం కూడా లేదు. శివార్చన చేసేప్పుడు ఉమ్మెంత పూలతో కానీ, తర్వాత తెల్ల జిల్లేడు పూలతో కానీ, జిల్లేడు ఆకులతో కానీ, తర్వాత పర పరమేశ్వరుడికి ఏ పూలు పెట్టినా కూడా శ్వేత పుష్పాలు, తెల్లటి పుష్పాలే పెట్టాలి. ఆయన చాలా తెల్లగా ఉంటాడు మనం అనుకుంటాం కానీ ఎంత తెల్లగా ఉంటాడు అని అంటే మల్లెపువ్వు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉంటాడు ఈ పార్వతీపతి. అందుకని ఆ తెల్లటి పుష్పాలు ఆయనకి ఇష్టం. అదే కాకుండా మీరు అడిగినటువంటి ప్రశ్నలో ఏది మన కార్తీక మాసంలో శివుడికి ఏ పుష్పాలు అనేటువంటిది, తెల్లటి పుష్పాలు చేయటం చాలా విశేషమైనటువంటిదే. అదే కాకుండా స్వామివారికి అక్షంతలు కూడా తెల్లటి అక్షంతలే ఉపయోగించాలి. ఇక్కడ పూజ చేసేటప్పుడు ఆశీర్వచనానికి పశుపతి అక్షంతలు ఉపయోగించాలి. అదే కాకుండా కార్తీక మాసంలో శివారాధన చేసే సమయంలో మనం చాలామందికి వచ్చినటువంటి సందేహం ఏంటంటే ఆ శివలింగానికి కుంకుమ పెడతారు. కుంకుమ పెట్టడం వల్ల దోషం లేదు. శివలింగం వరకు పరమేశ్వరుడు, చుట్టూ ఉన్న పానవట్టం ఏదైతే ఉందో అది పార్వతీదేవి. కాబట్టి శివకి పార్వతీ పరమేశ్వరుల అవినాభావ సంబంధమైనటువంటి వారు కాబట్టి దంపతులు కాబట్టి వారు ఒకచోటనే ఉంటారు. ఒకచోటనే ఉన్నప్పుడు శివలింగ పానవట్టమే పార్వతీదేవి, పైన ఉన్న లింగం ఏదైతే ఉందో అది పరమేశ్వరుడు. ఇద్దరూ కలిపి ఉంటారు కాబట్టి ఇద్దరిని పూజ చేసినంత ఫలితం కలుగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఉమ్మెంత పూలతో చేస్తారు పూజ. ఆ రంగు విషయంలో తెల్లటి పుష్పాలతో అర్చన చేయడం చాలా విశేషమైనటువంటిది. అలాగే గురుగారు మారేడు దళాలతో కూడా చాలా విశేషమైనటువంటిది అమ్మ ఈ కార్తీక మాసంలో పూజ చేయడం. మారేడు దళాలతో కూడా చేయవచ్చు. అలాగే గురుగారు మరి మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోతాం. ఈ కార్తీక పౌర్ణమి నాడు, ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కూడా వస్తుంది కాబట్టి ముఖ్యంగా ఎలాంటి పూజలు ఆచరించాలని చెప్పవచ్చు? కార్తీక పౌర్ణమి కృత్తికా దీపోత్సవం అంటారు. ఈ కృత్తికా దీపం అంటారు అంటే ప్రతి పౌర్ణమికి ఒక నక్షత్రం కలిసి వస్తుంది కాబట్టి ఆ యొక్క పౌర్ణమి ఆ నక్షత్రంతోనే వస్తుంది. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. అయితే ఈ చైత్రమాసంలో ఉన్నటువంటి పౌర్ణమి చిత్తా నక్షత్రంతో కూడుకుంది కాబట్టి చైత్రమాసం, విశాఖ నక్షత్రంతో కూడుకుంది కాబట్టి వైశాఖ మాసం పూర్ణిమ. అట్లాగే జ్యేష్ఠ నక్షత్రంతో కూడుకున్నటువంటిది ఒక పూర్ణిమ జ్యేష్ఠ మాసంలో. తర్వాత ఆరుద్ర నక్షత్రంతో కూడుకున్నటువంటి యొక్క పూర్ణిమ ఆషాఢ మాసంలో. అట్లాగే ఆషాఢం, శ్రవణ నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ శ్రావణ మాసంలో. అశ్వని నక్షత్రంతో కూడుకున్నటువంటి యొక్క పూర్ణిమ ఆశ్వేజ మాసంలో. మనం ఇప్పుడున్నటువంటి కార్తీక మాసం కృత్తికా నక్షత్రంతో కూడుకున్నటువంటి పూర్ణిమ కాబట్టి ఈ కృత్తికా నక్షత్రంతో ఉన్నటువంటి పూర్ణిమని కార్తీక పూర్ణిమగా లెక్కింపబడుతుంది. అయిన తర్వాత ఈ కార్తీక పూర్ణిమ ఎవరైనా కూడాను కళ్ళకి చక్కగా వెలుగు కనపడితే ఎదురుగా ఉన్న వస్తువు ఏంటో తెలుస్తుంటుంది. అట్లాగే దీపదానం చేయటమైనా, దీపారాధన ఆ రోజున చేయటమైనా కూడాను కారణం ఏంటంటే స్వామి మేము అజ్ఞానంలో ఉన్నాము, అజ్ఞానంలో ఉండి జ్ఞానమైన ప్రపంచాన్ని మేము చూడలేకపోతున్నాము. ఈ దీపారాధన చేయటం వల్ల మా యొక్క అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాందమైనటువంటి మార్గాన్ని చూపించవలసింది అని పరమాత్మ దగ్గర ఆ సన్నిధిలో దీపారాధన చేయటం అనమాట. అదే కాకుండా దీపారాధన కూడాను ఆవు నెయ్యితో కానీ, విశేషంగా ఆవు నెయ్యితోనే చేయమన్నాడు కార్తీక మాసంలో. అది కాకుండా దీపారాధన చేసేటప్పుడు సాయంత్రం పూట చంద్రోదయం అయిన తర్వాత చేస్తేనే దీపారాధన చాలా విశేషమైనటువంటిది. అదే కాకుండా దీపారాధన చేసే సమయంలో విష్ణు ఆలయంలో కానీ, కొన్ని చోట్ల శివాలయాలు ఉంటే విష్ణు ఆలయాలు ఉండవు, విష్ణు ఆలయం ఉంటే శివాలయం ఉండదు. ఏ శివాలయంలోనైనా చేయొచ్చు, విష్ణు ఆలయంలో చేయొచ్చు. ఆలయం లేకపోయినా కూడా ఇంట్లో ఉన్నటువంటి యొక్క తులసి మొక్క దగ్గర ఉన్న తులసి కోట దగ్గర అయినా కూడాను ఆ దీపారాధన కార్యక్రమం చేయవచ్చు.
అలాగే గురుగారు. గురుగారు మరి మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో వ్రతాచరణలో దీపారాధన అనేది ఎన్ని రోజులు చేయవలసిందిగా చెప్పవచ్చు? ఈ ఆకాశ దీపం అంటారు. ఈ కార్తీక దీపంలో కార్తీక మాసంలో ఆకాశ దీపం అంటారు. అయితే పూర్వము ఒక 20, 25, 20, 15 సంవత్సరాల క్రితము అందరూ గూడాను ఇంటి ముందు ప్రహరీ గోడ కట్టుకునేటప్పుడు ఒక చిన్న గూడు పెట్టుకునేవాళ్ళు. హ్మ్. పెట్టుకొని ఆ గూట్లో సాయంత్రం చీకటి పడగానే కొంత దీపారాధనకి నూనె వేసేసి 2 ఒత్తులు వేసేసి వెలిగించి దీపారాధన చేసేవాళ్ళు. ఆ దీపారాధన చేయటం వల్ల ఈ యొక్క ఈ 4 నెలల్లో ఈ వర్షాకాలంలోనే 85 కోట్ల జీవరాశులు, క్రిమికీటకాదులు మన కంటికి కనపడేటువంటివి, కంటికి కనపడినటువంటివి, తర్వాత వాటికి రెక్కలున్నటువంటివి, రెక్కలు లేనటువంటివి, మానవులకి హాని చేసేటువంటివి, హాని చేయనటువంటివి ఇవన్నీ కూడా పుడతాయి. పుట్టి మళ్ళీ పుబ్బా నక్షత్రం వచ్చేవరకల్లా అంటే దగ్గర దగ్గర ఇంకో 15, 20 రోజులు అంటే కార్తీక మాసం వెళ్ళిపోయి కార్తీకం, మార్గశీర్షం వచ్చేటువంటి సమయం కల్లా దీంట్లో దగ్గరకు పుట్టినటువంటి యొక్క జీవరాశుల్లో 75, 80% చనిపోతాయి. ఈ చనిపోయే వాటిల్లో మనం ఏదైతే దీపారాధన బయట పెడతామో ఆ దీపారాధన యొక్క కాంతి దగ్గరకు వచ్చి చనిపోయేటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అందువల్ల పూర్వం రోజుల్లో ఈ వ్యవసాయదారులకి ఎక్కువగా పంటలు ఎక్కువగా పండేవి. ఇప్పుడు పండట్లేదు ఇంత మందులు కొట్టినా కూడా అని అనడానికి కారణం ఏంటంటే ఆ దీపారాధన బయట పెట్టడం వల్ల ఆ క్రిమికీటకాదులు ఆ పంటల మీదకి వెళ్లకుండా ఇక్కడే చనిపోయేవి. ఇప్పుడు ఆ దీపారాధన పెట్టడం తర్వాత అట్లాగే కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటున్నారు కానీ చాలా వేలు లక్షలు వెచ్చించి దీపారాధన పెట్టుకోవడానికి గూడు అనేటువంటిది అక్కడ లేదు. దీపారాధన పెట్టడమే మానేసేశారు పూర్తిగా. ఈ యొక్క క్రిమికీటకాదులు ఏవైతే ఉన్నాయో అవి పంటల మీదకి వెళ్ళి పంటలు నాశనం చేసేసి ఆ ఫలితాన్ని తగ్గిస్తున్నాయి. కాబట్టి ఆ దీపారాధన 30 రోజులు చేయవలసినటువంటిది. అలే విష్ణాలయంలో కానీ శివాలయంలో కానీ ఆకాశ దీపాన్ని పెడతారు. ధ్వజస్తంభానికి ఒక చిన్న కాయ ఇత్తడితో కానీ రాగితో కానీ ఆ చిల్లులు ఒక 1000 చిల్లులు ఉన్నటువంటి దాంట్లో లోపల దీపారాధన చేసి సాయంత్రం పూట మన సూర్యాస్తమయంగా చంద్రోదయం కాగానే ఒక తాడు కట్టి పైకి లాగుతారు. పైకి పెట్టేస్తారు ఆ ధ్వజస్తంభం దగ్గర. ఆ ఎన్నైతే చిల్లులు ఉన్నాయో ఏ ఒక్క చిల్లులో నుంచి బయటకు వచ్చేటువంటి కాంతిని ఎవరైతే చూస్తారో చూసినటువంటి వారి యొక్క పాపాలన్నీ కూడా పటాపంచలైపోతాయి అని ఆ నెల రోజులు పెడతారు దీపారాధన. ఇంట్లోనూ పెడతారు, గుళ్ళో దేవాలయంలో పెడతారు. ఈ ఇంట్లో పెట్టడం అనేటువంటిది పూర్తిగా మానేశారు. దేవాలయం అనేటువంటిది వేద ప్రకారంగా జరుగుతున్నాయి కాబట్టి దేవాలయంలో ఈ రోజు వరకు కూడా అవి నడుస్తూనే ఉన్నాయి. కాబట్టి 30 రోజులు పెట్టవలసినటువంటిది దీపారాధన. అలాగే గురుగారు. గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. గురుగారు ఇటు మనం చూసుకున్నట్లయితే తులసి వివాహం అనేది ఏ రోజున జరుపుకుంటే బాగుంటుంది అంటారు? అదేవిధంగా ఎవరు చేసుకుంటే మంచిది? లేకపోతే ఎవరైనా చేయవచ్చా? చేసినా కూడా ఏ సమయంలో చేస్తే బాగుంటుంది? క్షీరాబ్ది ద్వాదశి అని అంటారు దీన్ని. క్షీరాబ్ది ద్వాదశి అని అంటే ఏకాదశి రోజున పరమాత్మ దాన్ని ఉత్థాన ఏకాదశి. ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఆయన స్వామి మేల్కొంటాడు. తర్వాత ద్వాదశి దాన్ని చిలుకు ద్వాదశి అంటారు. ఈ చిలుకు ద్వాదశి రోజున విష్ణు రూపంలో ఉన్నటువంటి కృష్ణ పరమాత్మ కానీ విష్ణుమూర్తిని కానీ తులసి కోట దగ్గర తులసి వృక్షం దగ్గర విష్ణు ఆలయం కూడా శివాలయంలో కానీ పెట్టేసేసి అక్కడ తులసీ దామోదర కళ్యాణం అంటారు. దామోదరుడు అని అంటే మనం విష్ణుమూర్తిగానే చెప్పవలసి వస్తుంటుంది. తర్వాత అదే కాకుండా శివాలయంలో కూడా కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేస్తారు. ఇది ఆ స్వామివారి విష్ణుమూర్తి యొక్క పటాన్ని పెట్టేసేసి కార్తీక దామోదర ప్రేచ్చిద్దామని చెప్పేసి తులసీ దామోదర కళ్యాణమైన దానికి పేరు, కళ్యాణానికి పేరు తులసీ దామోదర కళ్యాణమే. ఆ దామోదరుడు అనేటువంటి కృష్ణుడే కావచ్చు, విష్ణుమూర్తే కావచ్చు అక్కడ ఉన్న దీన్ని బట్టేసి. కాబట్టి తులసీ దామోదర కళ్యాణం చాలా చిలుకు ద్వాదశి రోజున క్షీరాబ్ది సేన వ్రతము అంటారు. తర్వాత క్షీరాబ్ది ద్వాదశి వ్రతము అని అంటారు. క్షీరాబ్ది క్షీర చిలుకు ఏకాదశి అంటారు. ఏకాదశి రోజున ఉంటారు, ద్వాదశి రోజున చేస్తారు కళ్యాణం. అలాగే విశేషం. గురుగారు. గురుగారు మరి మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కార్తీక మాసంలో చాలా రకాలుగా నియమాలు పాటిస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ కార్తీక మాసం శివునికి చాలా గొప్పదని కూడా అంటారు కదా! మరి ఈ కార్తీక మాసంలో ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఎలాంటి నియమాలు పాటించాలి మరి? మా ఆహారం ఎప్పుడైనా కూడాను 3 రకాలుగా విభజించాడు భగవంతుడు. సాత్విక ఆహారం, తామసాహారం, రాజసమైనటువంటి. సాత్విక ఆహారం అని అంటే కూరగాయలు, ఆకుకూరలు ఇవి మాత్రమే సాత్విక ఆహారం. తర్వాత తామసాహారం అంటే మాంసాహారాలు ఇవన్నీ కూడా కూడినటువంటి అన్నీ కూడా తామసాహారం అని చెప్పాడు. రాజసం అని అంటే దాంట్లో కొంచెం ఎప్పుడు కన్నా ఎక్కువ కన్నా కూడాను ఎప్పుడు ఉపయోగించుకునే దానికన్నా కూడా ఎక్కువగా మసాలాలు కానీ ఉప్పు కారాలు కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా దాంట్లో ఉపయోగించేసేటువంటిది రాజసమైనటువంటి. ఏదైనా కార్తీక మాసంలో
సాత్వికమైన ఆహారం. సాత్విక ఆహారం వల్ల మనకి జ్ఞానబుద్ధి కలుగుతుంది. మంచి, చెడు అనేటువంటి విచక్షణ జ్ఞానం ఒక్క నిమిషం ఆలోచన చేసేటువంటి శక్తి భగవంతుడు ఆ యొక్క సాత్విక ఆహారం తీసుకోవడం వల్ల ఇస్తాడు. కాబట్టి మిగతా రోజుల్లో కూడా తీసుకోవడం మంచిదే. ఏదైనా ఒక దీక్ష తీసుకున్నప్పుడు 40 రోజులు, 20 రోజులు తీసుకున్నప్పుడు మనం సాత్విక ఆహారాన్ని తీసుకుంటాం. తీసుకొని ఒక 40 రోజులు సాత్విక ఆహారానికి అలవాటు పడిన తర్వాత మళ్ళీ తామసాహారానికి రావటం అనేటువంటిది ఈ యొక్క దీక్ష తీసుకునేటువంటి వాడికి ఇంద్రియ నిగ్రహం లేదు అనేటువంటిది అక్కడ చక్కగా ప్రస్ఫుటంగా చెప్పబడుతుంటుంది. అంటే ఇతను ఆ 40 రోజులు ఏదో రకంగా ఓపికగా ఉంటాడు. తర్వాత ఇదే ప్రకారం దీంట్లోకి వస్తున్నాడు. 20 రోజులు, 40 రోజులు సాత్విక ఆహారంగా తీసుకున్నటువంటి వాడు, దేవుని పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి వాడు, మళ్ళీ ఆ 20 రోజుల్లో, 40 రోజుల్లో కాగానే దేవుని పూజ చేయకుండా ఉండటం, తర్వాత బొట్టు పెట్టుకోకుండా ఉండటం, సాత్విక ఆహారం తీసుకోకుండా తామసాహారానికి వెళ్ళటం అనేటువంటిది అతను తన యొక్క ఇంద్రియాలని నిగ్రహించుకోలేనటువంటి బలహీనుడు అని తెలిసిపోయింది. కాబట్టి ఏదైనా కార్తీక మాసంలో సాత్విక ఆహారం తీసుకోవాలి. తీసుకొని ఆ 10 రోజులో, 20 రోజులో, 4 రోజులో దేవుడు పూజ చేసాము, కార్తీక మాసంలో నదిలో స్నానం చేసాము, లేకపోతే బ్రాహ్మడికి ఏదో దానం ఇచ్చామనేటువంటిది కాదు. నీ యొక్క జీవితం కొంత పరిమళించాలి. ఆ నెల రోజులు చేసిన తర్వాత నీలో కొంత మార్పు రావాలి. ఆ మార్పుని తదనంతర జీవితంలో కూడా కొనసాగించాలి. అది కార్తీక మాసం యొక్క విశేషం. అందుకనే ఋషీశ్వరులందరూ కూడాను ఈ కార్తీక మాసం అని, వైశాఖ మాసం అని, ఇలాంటి మాసాలు, కొన్ని పర్వదినాలు, కొన్ని విశేషమైనటువంటి యొక్క కార్యక్రమాలు పెట్టింది కూడా కారణం అది. అలాగే గురుగారు మనం మరొక ప్రశ్నలోకి అయితే వెళ్ళిపోదాం. కార్తీక మాసంలో ఏ స్తోత్రాలు పారాయణాలు చేస్తే బాగుంటుంది అంటారు? భగవంతుడి కార్యక్రమం కార్తీక మాసంలో ఏది చేసినా మంచిదే. అయినప్పటికీ కూడాను ఎక్కువ శివనామాన్ని, తర్వాత ఈ కార్తీక మాసంలో మనం చేసేటువంటి యొక్క ఉపవాసం అంటే నక్తం అంటాం. ఉదయం, సాయంత్రం భోజనం చేయకుండా మరుసటి రోజున అంటే ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి రోజున నిరాహారంగా ఉండాలి. ఉదయం, సాయంత్రం భోజనం తీసుకోకుండా, ఆహారం తీసుకోకుండా మరుసటి రోజున అంటే ద్వాదశి రోజున, ద్వాదశి గడియలు రాగానే ఆ రోజున వండుకొని, అంత క్రితం రోజున చేసిన పచ్చళ్ళు కానీ, కూరలు కానీ, ఆహార పదార్థాలు ఏవి పనికిరావు. అప్పటికప్పుడు అన్నం వండుకోవాల్సిందే. అప్పటికప్పుడు కూర నువ్వేవి తినాలనుకుంటున్నావో తినాలనుకునేటువంటి యొక్క కూర, పప్పు, పచ్చళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రోజున చేసుకున్నటువంటి పనికొస్తుంది. అదే కాకుండా ఇస్తరాకు భోజనమే. ఇస్తరాకు భోజనం అంటే ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళలో ఉపయోగించేటువంటి యొక్క ప్లాస్టిక్ ఇస్తరాకులు కాదు. మోదుగాకు కానీ, అరిటాకు కానీ చెప్పబడి ఉంది ఇస్తరాకు అంటే. దాంట్లోనే భోజనం చేయాలి. ఖచ్చితంగా ఉపవాసం చేసిన మరుసటి రోజున ఖచ్చితంగా పప్పు వండుకోవాలి. పెసరపప్పే వండుకో, కందిపప్పే వండుకో, పప్పుతో భోజనం చేయవలసినటువంటిది. తర్వాత అదొకటమ్మ. మరి ఇంకోటి ఏమి అడిగారు దాంట్లో ఏమనంటే స్తోత్రాలు, పారాయణాలు అని. అయితే నీకు ఏ నామం ఇష్టమో కార్తీక మాసంలో శివుడినే మనం స్మరించాలనే లేదు. విష్ణువుని స్మరించవచ్చు, అమ్మవారిని స్మరించవచ్చు. ఏదైనా కూడా కార్తీక దామోదరుడు నువ్వు ఏ చేసినప్పటికీ కూడాను ఆ ఫలితం కార్తీక దామోదరుడి దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే. నువ్వు దీపారాధన చేసినా, ఏ నామపారాయణ చేసినా, ఏది చేసినా కూడా కార్తీక దామోదర ప్రయత్నిద్దాం. స్నానం చేసినప్పటికి కూడాను కార్తీక దామోదర ప్రయత్నిద్దాం. సమంత్రక స్నానం కరిష్యే అని చెబుతున్నాం మనం. కాబట్టి అది ఏది చేసినప్పటికీ కూడా ఈ కార్తీక మాసంలో కార్తీక దామోదర దగ్గరికి వెళ్ళిపోతుంటుంది. కాబట్టి మనం ఏది చేసినా ఒక నియమం పెట్టుకొని చేసిన తర్వాత తదనంతర జీవితంలో కూడా ఈ నియమాన్ని కొనసాగించినట్టయితే జీవితం అనేటువంటిది చాలా చక్కగా సుగమంగా చక్కగా వెళ్ళిపోతుంది ముందుకు. కానీ ఆ 10 రోజులు ఏదో చేసి మరి 11 రోజులు యథాప్రకారంగా మనం అంతకుముందు వెనుకటగా ఎట్లాగా ఉన్నామో అట్లాగే చేసినట్లయితే అంతకుముందు చేసినటువంటి దానివల్ల కూడా ఫలితం ఉండదు.